చెన్నై నగరంలో రాజకీయ సందడి నెలకొందా? దేశవ్యాప్తంగా ఒకటే టాపిక్, ఒకటే విజయ దళపతి టీవీకే పార్టీ. కని విని ఎరగని రీతిలోని, ఎక్కడా లేని రీతిలోని, ఎవరు చూడని రీతిలోని ఒక పేను మార్పుకి విజయ దళపతి నాంది పలికారా, ఆజ్యం పోసారా? దేశంలోని ప్రజా తీర్పు ఇంత బ్రహ్మరథంగా పడతారా? 3 నెలల కాలంలోని 36 నియోజకవర్గాలు కొనసాగినటువంటి విజయ దళపతి విజయం బ్రహ్మరథం అని చెప్పాలా? అవును, నిజమే. ఒక విజయ్ దళపతి చేసిన పార్టీలోని నిజమైనటువంటి ప్రజా తీర్పు అని చెప్పవచ్చు. ఈ ప్రజా తీర్పులోని రేపు ఉదయం 11 గంటలకి విజయ దళపతి చెన్నై నగరంలోని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే టీవీకే పార్టీకి 108 సీట్లు ఉన్నాయి, కానీ మ్యాజిక్ ఫిగర్కి 10 తక్కువ ఉన్నాయి. ఆ 10 కూడా 4 పార్టీలు మద్దతు కూడా కోరినట్టు కూడా తెలుస్తున్నది. ఆ 4 పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి 5 ఎమ్మెల్యే సీట్లు కూడా మద్దతు కోరారు. 2 మంత్రి పదవులు కూడా ఇస్తున్నట్టు తెలుస్తున్నది. సిపిఐ సిపిఎం 4 స్థానాలు ఉన్నాయి, వాళ్ళకి 2 మంత్రి పదవులు ఇస్తున్నారు. అట్లాగే పియుకి పార్టీకి కూడా 1 మంత్రి పదవి కూడా ఇస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో ఒక సంచలనమైనటువంటి ఒక విజయ గాథ అని చెప్పవచ్చు. విజులు వేసి మొత్తం మోగించారని చెప్పవచ్చు. విజయ దళపతి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్నది. రేపు చెన్నై నగరంలోని ఉదయం 11 గంటలకి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చెన్నై నగరంలోని ప్రమాణ స్వీకారంలో సీఎం అభ్యర్థిగా విజయ దళపతితో పాటు 20 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని కూడా తెలుస్తూ ఉన్నది. ఏం జరిగినా దేశంలో పేను మార్పుకి విజయ దళపతి నాంది పలికారనడానికి ఇది ఒక నిదర్శనమని చెప్పవచ్చు. టీవీకే పార్టీ ఒక సంచలనమైన చెప్పవచ్చు. టీవీకే పార్టీ ఒక నిజమైన బ్రహ్మరథమైనటువంటి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి పార్టీ అయినా చెప్పవచ్చు, ప్రజా పార్టీ అయినా చెప్పవచ్చు, ప్రజా తీర్పు అయినా చెప్పవచ్చు. ఇట్లాంటి ఎక్కడ కూడా ఇంత దారుణమైనటువంటి రెండు ప్రధానమైనటువంటి పార్టీలు మట్టి కల్పించి ఒక 3 నెలల కాలంలోనే 36 నియోజకవర్గాలు తిరిగి 108 ఎమ్మెల్యే సీట్లు గెలిపించుకున్నటువంటి విజయ దళపతికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పవచ్చు. నిజమైనటువంటి ఒక నికాసమైనటువంటి ఒక పోరాట యోధుడనాలా, లేదు అనుకుంటే ఒక అంబేద్కర్ ఆశయాలతో ముందుకు వెళుతున్న విజయ దళపతికి నిజమైనటువంటి విశ్వాస్ టీవీ నుంచి వారికి వాళ్ళ బృందానికి విజయ దళపతికి ప్రమాణ స్వీకారం చేయబోతున్న ముఖ్యమంత్రి అభ్యర్థికి పూర్తిగా మా కంగ్రాచులేషన్ తెలుపుతూ ఉన్నాం. థ్యాంక్ యూ, అభినందనలు.